జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం నా జీవితం జయము జయము ఇచ్చినాడు నా జీవితం జయము జయము ఇచ్చినాడు జయ గీతముల్ పాడెదం ఓడిపోయిన జీవితం జయము లేదు అనుకున్న బ్రతుకులో ఓడిపోయిన జీవితం జయము లేదు అనుకున్న బ్రతుకులో ప్రభు యేసు నాలో ఉండెను ప్రభు యేసు నాలో ఉండెను జీవము ఇచ్చిన యేసు నాలో ఉండెను జీవము ఇచ్చిన యేసు నాలో ఉండెను జయమిచ్చిన యేసు నాలో ఉండెను జయమిచ్చిన యేసు నాలో ఉండెను జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం మేఘము వలె కమ్మెను స్నేహమిత్రులేమో దూరమాయను కారు మేఘము వలె కమ్మెను స్నేహమిత్రులేమో దూరమాయను సమాధి లేచిన యేసు సమాధి లేచిన యేసు సజీవుడైన యేసు సజీవుడైన యేసు నా జీవితం వెలిగించెను నా జీవితం వెలిగించెను జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం వాగ్దానములిచ్చిన దేవుడు వాగ్దానములు స్థిరపరిచెను వాగ్దానమిచ్చిన దేవుడు వాగ్దానములు స్థిరపరిచెను పిలిచిన పిలుపును చెరిపివేయక పిలిచిన పిలుపును
చెరిపివేయక తలిచిన దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు. ఈ దినమంతయు 2022 3 నెల మొదటి మాసంలో ఈ 3వ మాసంలో ఈ మొదటి దినమున దేవుని యొక్క మహాకనికను బట్టి మనల్ని కాపాడి వారి యొక్క పనిపాట్లలోనూ వారి జీవితం అంటే ఈ దినం యొక్క ప్రయాణంలోనూ పరిశుద్ధాత్మదేవుడు మనందరం కూడా కాపాడి కనికరించి పరిచర్య దేవుని యొక్క పరిశుద్ధ నామ మహిమలో ఆయన జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడే మన ప్రేమిస్తూ కనికరిస్తూ కటాక్షిస్తూ ఆయన కృపగల నామంలో మన జ్ఞాపం చేసుకొని మన క్షేమంగా కాపాడి ఈ రేయి మొదటి జాము కుటుంబంగా కూడి మనము దేవుని నామంలో కలుసుకొని తన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుని వాగ్దానం కోసము దేవుడు మన సిద్ధపరిచిన వాడు. ఈ సమయం కోసం సిద్ధపడ్డ యవనస్తులు కావచ్చు, యవనస్తురాళ్ళు కావచ్చు, ఇంకా చెప్పాలంటే చాలామంది వారి పనులను త్వరగా ముగించుకున్నవారు, ముందు దేవుని వాక్యమైన పరిగెత్తుకొస్తున్న కుటుంబాలు, పరిశుద్ధ దేవుని యందు ఆశతో ఆసక్తి కలిగి జీవం గల దేవుని కలుసుకునే విషయం ఆశపడుతున్న ప్రతి వారి వల్ల తన కటాక్ష నిలిచి ఉంటుంది కనుక ఈ సమయము దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనిషిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనే విషయం మనం ఎన్నోసార్లు వింటున్నాం. దేవుడు విడనాడేవాడు కాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా వారిని స్నేహించదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించదను. స్నేహించే దేవుడు తన మనస్సు మనతో ఉంచి కనికరించే దేవుడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి కరుణించేవాడు. వర్షగంధము 14:4 చెప్తున్నమాట. దేవుడు మనిషిని ద్వేషించేవాడు కాదు. ఒకవేళ మనిషి యొక్క క్రియలు బట్టి ఆయనకు కలిగినక బాధ అయినను దేవుడు తను ప్రేమించే విషయం గొప్పది, దేవుడు తన కనికరించే విషయం గొప్పది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞ వస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి ఆయన కనికను, ఆయన ప్రేమ పెట్టారా. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు దేవుడు చేసే మేలును మరిచి లేక దేవుడు కలగజేసిన కార్యములు విడిచి వారి స్వప్రయోజనం కోసం వారి సునీతిపై ఆధారపడి ప్రభుని ఆయా సమయంలో బాధ పెట్టేవారు ఉన్నారు. కానీ దేవుడు ఒకళ్ళు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన చెప్తున్నమాట 4వ వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారును. వారి మీదనున్న నా కోపము అది దేవుని యొక్క ప్రేమ.
యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. గుణము వారి హృదయమును, వారి మనసును గుణము, గుణలక్షణములు అంటారు. లేక మనుషులు కొన్ని విషయాలు బట్టి వారు చేసే విషయాలు. దేవుడు ఎంత ప్రేమమేడంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని యొక్క కటాక్షం గొప్పది, దేవుని ప్రేమ గొప్పది, దేవుని యొక్క కనికరం గొప్పది. దేవుడు మనిషి యందు ఉంచిన మనసు, దేవుడు మనిషి మీద ఉంచిన మనసు కలిగి ప్రేమిస్తున్నవాడు. మనసు లేకుండా ప్రేమించట్లేదు, మనసు. అందుకే ఇద్దరు మనస్సుల వేకమైతే వారి స్నేహం అవుతుంది. దేవుని ప్రేమ చాలా గొప్పదే. ఆలోచించండి, జీవితంలో మనం చూస్తుంటాం, చాలామంది స్నేహం చేస్తారు, కానీ డబ్బు దగ్గర, లోకంలో ఘనత దగ్గర, వారి కుటుంబ వ్యక్తిగత విషయాలు బట్టో, వారి సంతానాన్ని బట్టో, వారి వ్యక్తిగత ఘనత కోసము, ఇంకా కొంత డబ్బు కోసము, ఇంకా రకరకాల విషయాలు చూస్తున్నప్పుడు వారి మనస్సును అటువైపు తిప్పుకోవటం వలన స్నేహానికి అడ్డుగా అది నిలిచుంటుంటుంది. మనసు కలిగి ఉన్నప్పుడు వారు విశ్వాసఘాతకులు కారు, లేక వారి విధానాలు వేరే ఉంటుంటాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రేమను చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చాలా గుణపరుషుదును. ఆయనే స్థిరపరిచేవాడు, ఆయనే కనికరించేవాడు, ఆయనే కటాక్షించేవాడు, ఆయనే మనందు కనికరించినవాడు, ఆయనే మనందు జాలి గలవాడు. దేవుడే మన గుణమును, అంటే మన మనసును స్థిరపరిచి ఆయన మనస్ఫూర్తిగా స్నేహించేవాడు. ఆయన స్నేహములో భేదము లేదు. అందుకని ఈరోజు మనం ఆలోచించాలి. మనుషులు దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రవర్తన చూసినప్పుడు ఆయనకు బాధగా ఉంటుంది, కానీ త్రోసివేయక ప్రేమిస్తూ ఉన్నాడు. నేటికి ప్రేమిస్తున్నాడు, నేటికి ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. కానీ వారి వరకు ఉద్దేశం కూడా. అందుకని కొందరు జీవితాలు చూస్తుంటాను నేను చాలామంది జీవితంలో ఆయా సమయంలో చూస్తున్నప్పుడు వారు ఆయా విధానాలు బట్టి వారు ప్రవర్తించే ప్రవర్తనలు మనం చూస్తున్నప్పుడు వారిలో ఉన్న కొన్ని లోపములు చూస్తున్నప్పుడు వారు కొన్నిటికి బానిసలు అవటం వలన దైవశుద్ధానికి విరోధమైపోతున్నారు. అందుకు తగిన స్థితి వారికి కలుగుతుంది. ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు మన ప్రేమిస్తున్నాడు. వాక్యం విన్న వాళ్ళారా, యవనస్తురాలారా ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పాపను ముందుకు తీసుకురావట్లేదు. దేవుడిని నీ పాపాన్ని ముందుకు తీసుకురావట్లేదు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం వేరు, కానీ ఇక్కడ దేవుని ఒక వాక్యం వస్తుంది. దేవుడిని నీ పాపాన్ని ముందుకు తీసుకురావట్లేదు. ఆయన ఏమని తీసుకొస్తున్నాడు? ఆయన ప్రేమను తీసుకొస్తున్నాడు. ఆమేన్. నీ పాపాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నువ్వు పర్సనల్గా ఇచ్చిన పాపాన్ని నీ హృదయం యొక్క దేశక్రియలో రహస్యంగా నీ తల్లిదండ్రులకు తెలియకుండా, లేక నీ మనసును ఎక్కడో ఉంచి నువ్వెక్కడో కాలం గడుపుతున్న విషయాన్ని ఆయన తెలుసు. అవును కదా? తెలుస్తున్న విషయం తెలుసుకోవాలి. ఆయన తెలుస్తున్న సత్యమును తెలుసుకోవాలి. అయితే ఆయనను సరే నీతో మనసు కలిపి నిన్ను స్థిరపరిచి నిన్ను తన పరిశుద్ధి వెనక నానబెట్టి కరుణించడానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన కనికరం అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తున్నప్పుడు
జాలితో ఉంటుంది, దయతో ఉంటుంది. తన కటాక్షం అనేది మనం ఏ విధంగా వేరుతుందో మనం చూస్తే దేవుని యొక్క కనికరము చాలా పవిత్రమైనది. తన కృపలకు నామను బట్టి మన కరుణించేవాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. జపనీ గ్రంథము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం మాట చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య మాట చూస్తున్నాం. తమ దేవుడిని యెహోవా యూదావారిని కటాక్షించి వారి చెరలో ఉండి ఆమేన్ ఆయన కటాక్షించేవాడు. ఏ మనిషి అయితే దేవుని వైపు తిరుగుతున్నారో, ఏ మనిషి అయితే తనకు ఆ జీవితంలో ప్రత్యుతపడుతున్నారో వారి యందు కటాక్షించేవాడు. వారున్న శరలోంచి విడిపించేవాడు. ఆ కుటుంబం ఉన్న బంధకం నుంచి విడిపించేవాడు. లేక వారికున్న బంధపు కట్టులు తెప్పివేసేవాడు. వారికున్న శ్రమ నుంచి విడిపించేవాడు. వారికున్న వేద నుంచి తప్పించేవాడు. ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, వారిని విమోచించి వారి బంధకం నుంచి విడిపించి, యూదావారిని వారి బంధకం నుంచి విడిపించి తన పరిశుద్ధమైన వాక్యం చదువుతుంది. అక్కడ అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండను, తప్పక ఒక స్థలాన్ని ఉంచేవాడు. అందుకని యేసుప్రభువు మాట చెప్పాడు, మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెలుస్తున్నాను. మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నా. యోహాను సువార్తలో 14 మొదటి చదువుతాడు. చాలా మంచిది ఇక్కడ అంటాడు కదా. అందుకే ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు యేసు ప్రభు దేవుడు కూడా చెప్పిన ఒక మాట మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును మీకు ఇచ్చిదనని. యెషయా గ్రంథం 56:5 చెప్పాడు. చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నప్పుడు ఒక స్థలము, భూమి మీద యూదావారు, చెదిరిపోయిన వారు, చెదరగొట్టబడి వారు, ఆయా దేశాల పైన వారు, వారి కొరకు ఆయన సిద్ధపరిచిన విధానం, క్షమించిన దేవుడు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పేది ఏంటంటే, చెప్తున్నమాట, నీ కొరకు ఒక ప్రత్యేకమైన దేవుడు ఉంచేవాడు. శేషించిన వారు, నీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఉంచేవాడు, నీ కుటుంబాన్ని కనిడిస్తున్న వాడు, ఆయన కనికరిస్తున్న దేవుడు. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనిషిని దేవుడు విడిపించడం అనేది చాలా ఆనందకరమైనది. ఒక మనిషిని దేవుడు విమోచించడం అంటే అది చాలా విలువైనది. చాలా కిలోమీటర్లు తిరుగుతుంటాను. ఒక రోజులో ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటాను. నేను వెళ్ళి పోయిన స్థలములలో చూస్తున్నప్పుడు నేను కొందరు చూసి సంతోషిస్తుంటాను. దేని కొరకు సంతోషిస్తున్నట్టంటే, వారున్న పాపమును విడిచిపెట్టి, లేక వారున్న మూర్ఖ స్వభావాన్ని విడిచిపెట్టి, లేక వారున్న బానిసత్వం విడిచిపెట్టి, వారున్న అంధకార క్రియలు విడిచిపెట్టి, వారున్న అంధకారములో ఆ కుటుంబంతో కూడా విలువ లేక, పరువు లేక, లేక వారు ఉన్న వ్యాధిని బట్టి, వారున్న పరిస్థితుల సమస్యను బట్టి మనుషులతో దేశింపబడుతూ ఉన్నప్పుడు, వారు వెలివేయబడినట్టుగా ఉన్నప్పుడు, వారు ఒక ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నప్పుడు, వారు ఇంకా చెప్పాలంటే స్వజనులు వారిని పక్కన పెట్టించినప్పుడు, వారి యొక్క బలహీనతలను వారు వెత్తిపట్టు చూపిస్తూ, వారికున్న పరిస్థితిని బట్టి కొందరు దరిద్రులు అంటుంటారు, వీరు దరిద్రులే అంటారు. కొందరిని వారికి వారు కొని తెచ్చుకున్నారని కొందరు అంటుంటారు. ఈ విధంగా చాలా పేర్లు పెడుతుంటారు, నాతో మాట్లాడుతుంటారు. అవన్నీ నాకు తెలియదు, కానీ నాతో సంభాషణ చేస్తున్నప్పుడు అవి వింటూ ఉన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. కొంత నా దగ్గర తీసుకొచ్చినప్పుడు, వీడు చాలా దరిద్రులయ్యా, వీడి కోసం ఈ కుటుంబం అంతా పతనం అయిపోయింది, ప్రార్థన చేయండి అంటారు. ఒకవేళ దేవుడైనా కనికరిస్తారు, దేవుడు కూడా కనికరించకపోవచ్చు అంటారు. వీడు చాలా తాగుబోతాయా అంటారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉంటారు, చెప్పుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పినందుకు ఆ సంతోషం
వారు నాతో పంచుకున్నందుకు ఆ విషయాలు చెబుతున్నాను, అందుకని నేను ప్రతిరోజు అలాంటి విషయాలు వింటుంటాను. అందుకు ఆ సంతోషం కాదు. వారు తిరిగి అనగా వారు జీవగల దేవునితో చూచి జీవగల దేవుని వైపు తిరిగి సర్వోన్నతమైన దేవుని యొక్క నామన క్రీస్తు యేసు నామములో అంగీకరించి యేసుక్రీస్తు పవిత్ర రక్తంతో వారు కడగబడి సర్వోన్నతమైన దేవుని యొక్క నామం మహిమ కొరకు వారు ఆనందముతో అంటే ప్రభుత్వ తిరిగి వచ్చి వారుకున్న సమస్యను దేవుడు ఇడిపించాడని, వారు మేమున్న బంధకొచ్చి బయటకు వచ్చామని వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తుంటాను. చాలా ఇష్టం. ఈరోజు కూడా కొన్ని కుటుంబాలు ప్రతి దినం కూడా కొన్ని వందరకడ తిరుగుతుంటాం. నేను చాలా పెందరకడ బయలుదేరి వెళ్తుంటాం. చాలా ప్రభు నాను బట్టి రత్నంతయు ప్రార్థన చేసినప్పటికీ పరిశుద్ధ ప్రతిభన సన్నిధిలో బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయా స్థలానికి వెళ్తున్నాం. ఈరోజు కూడా ఒక స్థలానికి అప్పుడు ఒక సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. 10 సంవత్సరాల సంతానం లేదు. చాలా కొన్ని విషయాలు చాలా పంతరాలు ఎన్నో విషయాలు జరిగి ఉండొచ్చు చెప్పే సాక్షించారు. అయితే ఒక దినమున దేవుడు ఆమెతో ఒక మాట చెప్పాడు. దేవుని యొక్క నాను బట్టి ఆ విషయాన్ని బట్టి దేవుడు గర్భం తెరిచాడు, దేవుడు కనికరించాడు, తన సంతానం ఇచ్చాడు. వారిద్దరికి కూడా సంతానం కలగదు అని డాక్టర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం అంటే వాళ్ళు ఉన్న లోపాలు, వారికున్న బలహీనతలు బట్టి. మంచిదే, సరిపోతే వారు ఎన్నో ప్రయత్నాలు చేశారట, ఎక్కడెక్కడ నోములు వచ్చారు, ఏదో చెప్పుకొచ్చారు. కానీ తను ఇచ్చిన యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను ముందుగానే ప్రభు దగ్గర ఈ 10 సంవత్సరాలను ఈ స్థితి నాకు ఉండేది కాదు. కానీ చనిపోవాలని సొంత వారు కూడా నన్ను హెలివేసినాడు చూశారు. నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అన్నారు. నువ్వు గొడ్రాలు కనుక రాకూడదు అన్నారట. అలాంటి పరిస్థితులు ఆమెకేమంటున్నది, నా ప్రభు నాకు దొరికాడు. దేవుని యొక్క దాసులు ప్రార్థించినప్పుడు నా దేవుడు నా వెడల కార్యం చేశాడు. అందుకు నేను కన్నీటితో సాక్షి చెప్పడం అంటే ఆ విషయాన్ని విన్నప్పుడు నా ప్రభు గురించి తను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నా హృదయం ఆనందించింది. నేను సంతోషించాను. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. తన దుఃఖపడిన విషయం మరొక విషయం. కానీ దేవుడు అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఆయన చరవసరం మనస్ఫూర్తిగా స్నేహించేవాడు. అందుకని చెప్తున్న ఒక మాట, విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, కనికరించే దేవుడు. నేను ఒక స్థలానికి వెళ్ళాను. మరి అన్నప్పుడు వారు నాతో కొన్ని విషయాలు పంచుకున్నాను. చాలా మంచి దినం వెళ్ళారు. చెప్పాలంటే ప్రతి దినం ఎన్నో విషయాలు అంటుంటాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఇదే లైఫ్ ప్రోగ్రాం విన్నాడట. విన్న తర్వాత తను వెనుక ముందు చాలా చింతతో వేదనతో ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన ఏదో తాగితేనే నిద్ర వస్తుంది, రాత రాదు. మధ్యకాలంలో దేవుడు నీతోనే ఉన్నాడు కదా, నువ్వెందుకు బానిసం అయి ఉన్నావు అనే మాట ఏదో వచ్చిందంటే నాకు తెలియదు. ఇది లైఫ్ ప్రోగ్రాంలో దేవుడు మాట్లాడాడు. ఆ విషయాన్ని గ్రహించాడు. బైబిల్లో అదే వాక్యాన్ని చదువుకున్నాడు, బైబిల్ తెప్పించుకొని ఇదే విషయాన్ని రిపీట్గా విన్నాడు. అయిపోయింది. ఆయనకు తీర్మానం చేసుకున్నాడు. పరిశుద్ధ దేవుడు ఆ రోజు నాకు ఫోన్ చేసి ప్రేరించాడట. చేయించుకున్నాడు. అయిపోయింది. ఆయన చాలా చక్కని డ్రెస్ వేసుకొని నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళందరూ అన్నారు కదా చూసి, వీడు ఒక 1 రోజులు అయింది వీడి జీవితం, అంటే వీడి డ్రెస్ మారింది, వీడి మాట మారింది, వీడి నడక మారింది అంటే ఉన్నారు. నడక మారింది ఎందుకన్నారంటే, వాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే బయటకు వచ్చిన ఇళ్ళలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఎటు పడతారో ఎటు జరుగుతారో తెలియదు. మంచి స్టడీ పర్సన్. ఈ డ్రెస్ మారింది అంటే అంతకుముందు వేసుకుని బయటకు వెళితే మళ్ళీ వచ్చేటప్పుడు ఆ డ్రెస్ ఏ విధంగా ఉంటుందో, ఎన్ని రకాలుగా మారిపోద్దో తెలియదు. మురికి గుంట్లో పడతారో నేలలో పడతారో అక్కడ కూడా తెలియదు. అయితే నా దగ్గరకు వచ్చేప్పుడు కొత్త నిబంధన పట్టుకొని వచ్చాడు. నువ్వు వస్త్రం కలిసి మీతో ముందు సార్ అన్నాడు.
తర్వాత వాళ్ళు వచ్చి దేవుని శాఖలో మాట్లాడాడు ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమించాడు అన్నాడు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. వీరందరూ కూడా నన్ను ద్వేషించారు. ఇదిగో వీరందరూ ద్వేషించారు. సో వాళ్ళు నా క్రియను బట్టి ద్వేషించారు, నా సొంత వారే నన్ను అపహరించారు, కానీ నా దేవుడు ప్రేమించాడు. నేను చాలా సంతోషించాను. అవును, దేవుడు ప్రేమించాడు. అప్పుడు సాక్ష్యం చెప్పాడు. ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు వాక్యం విని లేపోకురం విన్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. నేను దేవుని సందుకు వస్తాను, నేను ప్రభుత్వం ఉంటాను. ఇప్పుడు నేను చాలా ఆనందిస్తున్నాను, నేను ఎంతగా ఆనందిస్తున్నాను. ఇంకొక విషయం తెలుసా మీకు? అసలు నేను స్టడీ పర్సన్ అనే విషయము ఇంత పిల్లవాడికి కూడా నేనంటే లెక్కలేదు. కారణము నా అవివేకం, నా విలువ నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఎవరినో ఏమై ఉన్నానో, నేనేమై ఉన్నానో, ఎవరి చేతులు ఉన్నానో, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపడ ప్రతి దినం వినే వాక్యాన్ని బట్టి నా హృదయంలో నేను దాన్ని తలపోసుకుంటున్నాను. నేను బైబిల్ చదువుతున్నాను. చాలా ఆనందించాలా, ఏడవాలా? నా హృదయం ఎంతో సంతోషించింది. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. ప్రియ సహోదరి, అందుకే వాక్ జరుగుతుంది. ఆయన ప్రేమిస్తున్న దేవుడు, విస్తరింపజేసే దేవుడు, ఆనందింపజేసే దేవుడు, ఆయన కనికరించే దేవుడు. నిజంగా ఆయన ప్రేమమయుడు. ఈరోజు వాక్యం విన్నవారా, నీ లోపితనముతో నీవు నీ కుటుంబాన్ని చెరిపి వేసుకుంటున్నావు. నీ సడ్డక్రియలతో నీ కుటుంబాన్ని అవమానపరుచుకుంటున్నావు. నీ పిల్లల యొక్క గౌరవాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ పిల్లలకున్న కీర్తి నువ్వు పాడు చేస్తున్నావు. ఆ బలహీనతను తొలగించే దేవుడు యేసయ్య. ఆయన నడిపించే దేవుడు. ఆలోచించండి, ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నాడు. నీ పాపాన్ని తీసుకొచ్చేవాడు కాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను కనికరిస్తున్న దేవుడు, నీపై తన కటాక్షించిన తండ్రి. ఆయన సృష్టికర్త దేవుడు. ఏ మనిషిని దేశించేవాడు కాదు. ఒక మనిషి స్థితిని చూసి మనుషులు దేశిస్తారు, కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆవరించి వారిని విమోచించి వారిని కటాక్షించేవాడని ప్రభు వాక్యం చదువుతుంది. ప్రభు వాక్యం మనం చూస్తున్నప్పుడు 11:4 ఒక మాట చెప్తాడు. హోషేయ గ్రంథం 11:4 చూస్తున్నప్పుడు, ఒక్కడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతున్నామే. ఎంత గొప్ప మాట! ఒక్కడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి ఆమేన్ వారి ఎదుట యేసుక్రీస్తు పరిశుద్ధునికి మహిమ కలుగాక భోజనం పెట్టితేనే. ఆలోచించు, ఒక్కసారి నీ మనసుతో నువ్వు ఆలోచిస్తే దేవుడు నీకు ఏ భోజనం పెట్టాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఏ విధంగా విమోచించాడు. చాలామంది మర్చిపోయి వారి సంతానాన్ని దేవునికి విరోధంగా పెంచుతున్నారు. దేవుని కాడి కిందకి వారి సంతానం రాకుండా లోక సంబంధమైన ఒక బంధముతో అంటుకట్టుతూ దేవునితో ఉన్నామని చాలామంది చెప్తున్నారు. ఆలోచించనే, ప్రభుత్వ కలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో నిలిచి ఉండాలి. జీవన దేవుని మనకు కలిగి ఈ సజీవమైన దేవునితో నిలిచి స్నేహబంధముతో ఆనాడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. మనమున్న పాపం నుంచి స్నేహబంధముతో మనం విడిపించాడు. ఈరోజు నీ కుటుంబం ఎవరితో స్నేహం చేస్తుంది? ఎవరితో స్నేహం చేస్తుంది? ఆలోచించు. ఘనత ఈ లోకంలో నవశర్యము అదొక నీడ లాంటిది, అదొక నీడ లాంటిది.
దేవుడు అనుగ్రహించే ప్రతి ఐశ్వర్యము అది ఎన్నడూ కూడా తొలిపోయేది కాదురా. సహోదరి సోదరా, చాలామంది జీవితాలు చూస్తున్నాను, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వారి వారి స్థితులు మనం చూస్తున్నాం. చివరికి ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడా, నిన్ను కనకరిస్తున్న దేవుడు, నిన్ను తోడుకొచ్చే దేవుడు, నిన్ను ఆవరించే దేవుడు, నీవున్న నివాసంలో నిన్ను స్థిరపరిచి అనగా క్రీస్తు యేసు నామ మహిమలో నిన్ను బలపరిచి ఒకడు గొర్రెలను గనక ఏ విధంగా సమకూర్చునో ఆ విధంగా సమకూర్చినట్టుగా నీ కుటుంబాన్ని నిన్ను కూడా నిత్యం కాపాడటం కోసం ఇర్మీయా గ్రంథం 23:3 చెప్తున్న మాట. ఇర్మీయా గ్రంథం 23:3 దేవుని వాక్యం చదువుతుంది. మరియు నేను వాటిని తోలివేసిన దేశం అన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి, తమ దొడ్లకు వారు ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాడు, యూదా గురించి చెప్తున్నాడు. ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే ఆయన మన సమకూర్చే దేవుడు. అవి అభివృద్ధి పొంది విస్తరించును, అభివృద్ధి పొందును, అభివృద్ధి పొందును. అభివృద్ధి కలుగజేసేవాడు, విస్తరింపజేసేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు, నిన్ను వర్ధలు చేసే దేవుడు, నిన్ను ఆశ్రయించి నీ కుటుంబాన్ని దీవించే దేవుడా, నీ సంతానానికి క్షేమాభివృద్ధి కలగజేసే దేవుడా. ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు నువ్వు ఆలోచించు. నిన్ను దీవించడానికి ఇష్టపడే దేవుడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు, వృద్ధిపరిచేవాడు. ఏ విధంగా వృద్ధిపరుస్తాడంటే ఆయన గొర్రెల గురించి ఆయన తెలుసు. 10-11 యోహాను సువార్తలు చెప్తాడు. ఆయన గొర్రెల గురించి ఆయన తెలుసు. ఆయన గొర్రెలు ఎవరు ఆయన తెలుసు. ఆయన గొర్రెల మీద ఆయనకున్న ప్రేమ, ప్రాణం పెట్టానంటాడు అక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనక యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు గనక జ్ఞాపకం ఉన్నదా నీకు? యేసయ్య నీ కొరకు ఎక్కడ రక్తం కాల్చాడు జ్ఞాపకం ఉన్నదా? యేసయ్య నిన్ను ఏ స్థితిని చిడిపించాడు ఆలోచించావా? ఈరోజు ఆలోచించు. స్నేహ బంధముతో అన్నాయన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమిస్తున్నవాడా, జీవం గల దేవుడు మన ప్రేమిస్తున్నవాడా. ఈరోజు నువ్వు ఆలోచించు. ఆయన ప్రాణం పెట్టాడు, మన నడిపించాడు. అందుకనే నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు ఆయన. ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన పరిశుద్ధం ఉన్నప్పుడు వృద్ధిపరిచేవాడు, అభివృద్ధిపరిచేవాడు. ఎవరు ఆయన స్వరం వింటారా? ఆయన గొర్రెలు. ఎవరు ఆయన గొర్రెలు అంటే ఆయన గురించి జ్ఞానం గలవారు, ఆయన పరిశుద్ధ నామను బట్టి దాని విషయాన్ని చేసిన వారు. ఇది జ్ఞానం గల ప్రతి వారు కూడా ఆలోచిస్తారంటాడు. 14:9 యెహోషువ గ్రంథంలో చూస్తే వృద్ధిపరచుట, అభివృద్ధిపరచుట. ఈరోజు జ్ఞానులు ఈ సంగతను వేషించదురు, బుద్ధిమంతులు వాటిని చాలు గ్రహించితే నీవెవరు గొర్రెలవు, నీవేమై ఉన్నావో, నువ్వెక్కడ తప్పిపోయానవో, నీ కుటుంబం నేడు ఏ స్థితిలో ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుని చేర్చుకునేటట్టు ఉన్నదా, నీకు మేలు కలుగుట కోసం నీకు సహాయం చేసే దేవుని తట్టు నీవే విధంగా తిరగాలో ఆయన ఆ విధంగా తిప్పేవాడా. నీకు సహాయం చేసే దేవుడు, ఆయన కనికరించడం, మనస్ఫూర్తిగా నీతో స్నేహించేటకు ఉన్నాడు యేసయ్య. నేను కాపాట కోసం తన ప్రాణం దారిపోసినాడు. నీ కొరకు తన కృప అనుగ్రహించిన వాడు కనుక జ్ఞానులు దాన్ని వివేచించుదురా. వివేచించిన ప్రతి వారు కూడా పుష్పిస్తారు, ఫలిస్తారు. దేవుడు వారిని అభివృద్ధిపరిచేవాడు, దేవుడు వారిని ఆశ్రయించేవాడు. ఆలోచించండి. ఈ అంత్యకాల దినములలో, ఈ భయంకర సమయంలో చూసినప్పుడు
దేశం పలు విధాలుగా ఒకరికొకరు నానా విధాన విషయాల్లో బందీలుగా ఉండే సమయంలో దేవుడైతే మనకు ప్రేమించి మనకు అనుకరించి ఆయన పరిశుద్ధుంటే మనం కూడా తన కృపించి ఈరోజు దేవుడు చరుస్తున్నమాట, నీకు నీ కుటుంబానికి ఈ వాక్యం అన్న ప్రేమ సహోదరి సోదర యవనస్తులారా ఆలోచించు. వాక్యానికి లోబడా, వాక్యమైన ఏసైకి లోబడు. నీ స్టడీ పరంగా కానీ చాలామంది కొన్ని విషయాలు అడుగుతుంటారు, స్టడీ విషయాలు కానీ లేక ఆయా పరిస్థితులు బట్టి కృంగిపోతూ అడుగుతున్న వారు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం, మన కుటుంబ దేవునితో ఉండాలి. మనం పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నప్పుడు ఆయన నేను ప్రేమిస్తున్నా కనుక నేను తప్పక నీ కార్యం చేసి ఆశ్రయించేవాడు, దీవించి కనికరించి నీకు కాంచిన నీ కోరిక తీర్చిన ఆశ్రయించేవాడు. మోకరించి ప్రార్థించుదాం. ప్రియమైన సహోదరి సోదర ఆలోచించు. ఒక్కసారి ప్రభు సన్నిధిలో జ్ఞాపం చేసుకో. పరిశుద్ధాత్మదేవని ఆయన వైపే తిరుగా. ఒకవేళ తిరగబాటు చేసి ఉండొచ్చు, ఒకవేళ ప్రభుకి విరోధంగా ప్రవర్తించి ఉండొచ్చు. ఈరోజు ఏసైనా అడుగుతావా? ఈరోజు ఏసైనా అడుగుతావా? ఆయన సన్నిధిలో అడుగా. నీకు సహాయం చేసే దేవుడు. నీ కుటుంబ దేవునికి విరోధం ఉందా? కావచ్చు, కానీ దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. పరిశుద్ధ దేవుని అడుగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తూ మీ పాదాలకు వస్తున్నా. స్నేహము అనగా మనస్ఫూర్తిగా స్నేహించేటకు మా యందు ఆసక్తి కలిగి ఉన్నాం. మేమే పలు విధానం లేక తిరగబాట్లతో కుటుంబాలకి పాపానికి బానిసలై పిల్లల కోసం భార్యలని భర్తలని రక్త సముద్రులని ఆయా విషయాన్ని బట్టి ప్రభు తండ్రి నీ మేలు మరుస్తూ నీకు విరోధంగా కాలం గడిపిన గడియలో దినాలు ఎన్నో ఉన్నాయి కదా. ఒక్కసారి మన్నించండి, ఒక్కసారి కనికరించండి. ఇలా ఈ ప్రోగ్రాం ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని అయ్యా మీరు కనికరిస్తేనే కదా వృద్ధి పొందేది. ఒక వ్యాపారం అభివృద్ధి పొందాలన్నా, ఒక విద్యా విషయాలు ముందుకు కొనసాగాలన్నా, వారికి కొన్ని విషయాలు చూసినప్పుడు నేను అనేక సార్లు ఎగ్జామినేషన్ పాస్ కాలేదని చెప్పేవారు ఉన్నారు. ఒకసారి జ్ఞాపం చేసుకోండి. కుటుంబంలో సమాధానం లేక, తండ్రికి రక్షణ అంటే తల్లికి రక్షణ లేక, తల్లికి రక్షణ అంటే తండ్రికి రక్షణ లేకుండా వారు ఉన్నారయ్యా. భర్తకు రక్షణ అంటే భార్యకి లేక, భార్యకి రక్షణ భర్తకు లేక, పిల్లలకి రక్షణ తల్లిదండ్రులకు లేక, ఈ విధంగా వివాదములతో ఉన్నారు కదయ్యా. మన్నించరా యేసయ్యా, కటాక్షించరా యేసయ్యా, నీ దయను దయచండి యేసయ్యా. ఈ లోకంలో నేనేం కోరట్లేదు, మేము కోరుకున్నది ఒకటే తండ్రి, నీ సన్నిధులు అడుగుతున్నాను యేసయ్యా. ఏ బిడ్డలు ఈ స్వరం వింటున్నారు, ఏ కుటుంబంలో ప్రభు సమాధానం లేదు, సమాధానం తెచ్చండి. ఎవరు నీ తండ్రి తిరుగున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో అసమాధానం తొలగించి సమాధానం తెచ్చండి. వారిని కాడి కింద వచ్చిన వారు నాయన లోక కాడి కింద వెళుతుంటే తల్లిదండ్రి అది ఘనత అనుకొని తెలిసి తిరగ ప్రవర్తిస్తున్న వారు ఆయా అవివేకు నుంచి వారు విడిపింపట సహాయం తెచ్చిందండి. రోగులుగా ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, రకరకాల కష్టములతో ఉన్నారు. ఓ ప్రభుత్వం ప్లేట్లెస్ పడిపోయి కొందరు ఇంకా రకాల వ్యాధులతో బాధలతో ఉన్నారు. నీ కృప దయచి కనికరించండి, కటాక్షించండి, నీ కనికను తెచ్చండి, నీ కృపల సన్నిధి తెచ్చండి. ప్రతి బిడ్డపై నీ కృప తెచ్చండి, పేరు దర్శించండి, నీ సన్నిధి కాంతిని తెచ్చండి.
మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న, హాస్టల్లో ఉన్న, ఇంకెక్కడున్నా కానీ ప్రభుత్వాన్ని వారికి నీ సహాయం తెచ్చేసి మీరే కరుణిస్తూ వారికి సహాయం చేసి మీరు ఆదరించమని, నీ సన్నిధి కాంచి దీవించమని, నీ కృపను బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.